బెంగాల్లో నంబర్ 1 కావడానికి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. 50 ఏళ్ళు నొక్కి పెట్టారు బెంగాల్. 94% మంది ఏ రకంగా పొలిటికల్ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారో, ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రజలు మరియు ప్రభుత్వం అలాంటి దేశభక్తులంతా కలిసి తీసుకొస్తాం సార్. మీకు చూపిస్తాం. బెంగాల్ని నంబర్ 1 స్టేట్ చేస్తాం ఈస్ట్ ఇండియాలో. తద్వారా బెంగాల్లో ఎకానమీని వృద్ధి చేసి మేము చేసిన అంటే పార్టీ వాళ్ళు చేసినటువంటి ప్రామిసులు, గవర్నమెంట్ వాళ్ళు చేసిన ప్రామిసులు అందరూ కూడా వాళ్ళు చేస్తారని నేను ఒక దేశభక్తుడిగా ఆరాటపడుతున్నాను సార్. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, 3 దశాబ్దాలు మీరు అక్కడే ఉన్నారు. రెవెన్యూ సోర్స్ ఏంటండి గవర్నమెంట్కి? అంటే ఇండస్ట్రీస్ లేవు, వచ్చినట్టు వెనక్కి తిరుగుటపాలో పంపించేశారు. ఈవిడ కానీ ఈవిడ ముందున కమ్యూనిస్టులు కానీ ఎవడన్నా ఏదైనా చేద్దామంటే వచ్చి ఎర్రజెండాలు పాతేవాళ్ళు, ఈవిడేమో గుండాలను దింపేసేవారు. అదే మీరు గుండాలు అనలేండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని దింపేవాళ్ళు. సో మరి ఇంక ఇండస్ట్రీస్కి ఏమీ లేనప్పుడు రెవెన్యూ సోర్స్ ఏంటి? ఆవిడ ఏం చేసేది, అసలు ఎట్టా పరిపాలించేది? ఓకే, ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్. ఇట్స్ ఎ ఛాలెంజ్ టు అవర్ నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్, మోస్ట్లీ శ్రీ స్వపన్ దాస్ గుప్తా గారు. ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఐ నో హిమ్ పర్సనలీ. ఈజ్ ఫ్రమ్ సెయింట్ స్టీఫెన్స్, ఎక్స్ట్రాడినరీ జర్నలిస్ట్ అంట, చాలా మంచి వ్యక్తి గారు ఆయన స్వపన్ దాస్ గుప్తా గారు. డాక్టర్ స్వపన్ దాస్ గుప్తా ఐ థింక్ పద్మభూషణ్ ఇచ్చి వారికి సన్మానం కూడా చేయడం జరిగింది. వారు అవుతారని నేను ఆశిస్తున్నాను. కాసేపట్లో ప్రకటన చేస్తాను. ఇక్కడ జరిగే రెవెన్యూ మోడల్ ఏంటంటే, ఇక్కడ చాలా ఫ్లాట్స్ కట్టారండి. ఆ ఫ్లాట్స్లో వచ్చిన ఇన్కమ్ కూడా, ఆ ఫ్లాట్స్ అన్ని కూడా మీకు వచ్చేది ఈ